గత 15 ఏళ్లుగా అభిరామ్ గారు ఈ బ్యాంకులోనే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. ఈ చెక్ మీద ఉన్న సైన్ని ఫోర్జరీ చేశారన్నమాట. ఫ్రాడ్ చేయాలని చూసిన చాలక ఇంకా దబాయిస్తావా? ఏదో మీ అన్నయ్య గారి మీద ఉన్న గౌరవంతో వదిలేస్తున్నాను. గొప్పవాళ్ళ పరువు తీసేయాలని చూస్తారు. బుద్ధుండక్కర్లా? తీసుకా. సారీ బావా. నువ్వెందుకు లాస్యా సారీ చెప్పడం? చెక్ విషయంలో నువ్వు ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అయ్యావో, ఎంతగా బాధపడ్డావో ఉదయం నీ మాటలు బట్టి అర్థమైంది బావా. ఈ ఇంట్లో ఇంతకంటే పెద్ద అవమానాలు చాలా పడ్డాను లాస్యా. నువ్వు గమనించావో లేదో, అన్నయ్య ఇలా చేయడానికి కారణం నీ విషయం గురించే లాస్యా. నా విషయమా? అదిలా బావా? నీకు తేజాకి పెళ్లి చేస్తానని చెప్పాను కదా, అందుకే అది మనసులో పెట్టుకొని నన్ను ఇలా మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నాడు. అందరిలోనూ నన్ను అవమానపడేలా చేస్తే ఆ అవమానంతో నేను కుంగిపోతానని, దాంతో మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేస్తానన్నది అన్నయ్య ఆలోచన. అందుకే ఇలా చెక్ ఇచ్చి చాలా తెలివిగా చెక్ పెట్టాలని చూశాడు. చచ్చా, లేదు బావా. పెద్ద బావదే అలాంటి మనస్తత్వం కాదు. ఆయన అలా చెయ్యరు. ఇలా అనుకునే అందరూ మోసపోతున్నారు. ఆయన గురించి నీకు పూర్తిగా తెలియదు లాస్యా. పైకి కనిపించే మనిషి వేరు, లోపల ఉన్న మనిషి వేరు. ఆయన ఎలాంటి వాడో, ఎంత లోతైన మనిషో నాకు మాత్రమే తెలుసు. నేను మాత్రమే చూశాను. చూడు లాస్యా, ఎవరేం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే, మీ పెళ్లిని ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. దీన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే నువ్వు పని చేయాలి లాస్యా. ఏంటి బాబా అది? నువ్వు మీ అక్కకి బావకి ఎదురు మాట్లాడి వ్యతిరేకంగా ప్రవర్తించావనుకో, ఎవరికీ తెలియకుండా మళ్ళీ నిన్ను ఎక్కడో చోట దాచేస్తారు. ఈసారి ఎవడో ఒకరిని చూసి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు వాళ్ళ మాట వింటున్నట్టు, వాళ్ళు చెప్పింది విని నడుచుకుంటున్నట్టు నటించాలి. దాంతో నువ్వు పూర్తిగా మారిపోయావని, వాళ్ళు ఏది చెప్తే అది వింటావన్న నమ్మకంలోకి వస్తారు. నీ మీద నిఘా పెట్టడం మానేస్తారు. దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు తేరుకుని వాస్తవంలోకి వచ్చేలోపే మీ పెళ్లి జరిగిపోద్ది. సరేనా? అలాగే బావా. ఇక నువ్వు వెళ్ళు. ఆ ఫ్యాషన్ షో వాళ్ళ చీరల్ని కొంచెం ఫాస్ట్గా రెడీ చేయండి. త్వరగా కంప్లీట్ చేయాలి. ఇప్పటికే లేట్ అయింది. ఎల్లుండొచ్చి తీసుకుంటారంట. అవును, సురేష్ ఎక్కడున్నాడు? ఇప్పుడే బయటికి వెళ్ళాడు సార్. టీ దాకా వస్తాను. సరే సరే. ఏదేమైనా మీ అన్నయ్య సూపర్ అండి. ఎందుకురా? ఎందుకంటారా ఏంటన్నా? ఈ మెటీరియల్ ఇప్పించింది ఆయనే కదా. అలా నీకు కలొచ్చిందా? కల రావడం ఏంటన్నా? నిజమే కదా. సార్ షాప్కి వచ్చినప్పుడు విషయం చెప్పగానే సరే రండి మెటీరియల్ ఇప్పిస్తాను అన్నాడు. కాకపోతే మీరేమైనా అనుకుంటారని తీసుకోలేదు. ఇప్పుడు ఆయనే ఇప్పించుంటారు. అలాంటి అన్న ఉంటే ఎక్కడో ఉంటాం. ఎక్కడో ఉండరు, నాలా ఉంటారు. ఈ మెటీరియల్స్ ఇప్పించింది ఆయన కాదు, మా దేవరాజ్ బాబాయ్. మొదట్లో ఆయన గురించి పూర్తిగా తెలియక ఏదేదో ఊహించుకొని చాలా పొరపాటు పడ్డాను. నిజంగా ఆయన నా పాలిట దేవుడు. ఆయనే గనక లేకపోయింటే ఈ షాపు ఉండేదే కాదు. నేనేమైపోయేవాణ్ణి. రేయ్, మీకు జీతాలిస్తుంది వాళ్ళని వీళ్ళని పొగట్టానికి కాదు, పని చేయడానికి. ఇంకోసారి ఆయన్ని పొగినట్టు చూశాననుకో, మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని పని చెయ్యి. రేయ్, వాడు ఆల్మోస్ట్ మన దారిలోకి వచ్చాడు.
ఇక మనల్ని గుడ్డిగా నమ్మటమే మిగిలింది. జాగ్రత్తగా వాడిని ఆ స్టేజ్కి గనక తీసుకురాగలిగితే వాడి చేత ఆస్తి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకోవటం అన్నది సోడాలో స్కాచ్ కలిపినంత సింపుల్గా అవుతుంది. అందుకని అనుమానం రాకుండా కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి వాడితో. అలాగే అన్నా. ఇదిగో ఆబలి చక్రవర్తే. వాడికి బుర్ర తక్కువైనా ఆయుష్ మాత్రం నిండా నూరేళ్లురా. హలో హలో బాబాయ్. రేయ్, నీకు నిండు నూరేళ్లురా. ఎందుకు బాబాయ్? ఎందుకేంట్రా? ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. నా గురించి మాట్లాడుతున్నావా? ఏమని బాబాయ్? అదేరా, నిన్నో దారి చేస్తే ఓ పని అయిపోద్ది అని. బాబాయ్ అదేరా, నీ జీవితానికి ఓ దారి చూపిస్తే బాబాయిగా నా బాధ్యత అయిపోతుంది అంటున్నాను. ఓహో, థ్యాంక్స్ బాబాయ్. సరే బాబాయ్, నువ్వు ఒకసారి షాప్ దగ్గరికి రాగలవా? ఎందుకురా? పనుంది బాబాయ్, కొంచెం మాట్లాడాలి. సరే, వస్తున్నానురా. బాబాయ్, ఆ, మర్చిపోయాను. నేను చెప్పిన పని ఏం చేసావు? వస్తాను కదరా, చెప్తానులే. సరే బాబాయ్. భూమి, ఏంటండి? మీ నాన్నకి ఫోన్ చేయమన్నాను, చేసావా? దేనికండి? దేనికంటావేంటి? లాస్యకు సంబంధం చూడమని మీ నాన్నతో చెప్పమన్నాను కదా. మీరేదో కోపంలో అన్నారని. కోపంలో చెప్పినా సీరియస్గానే చెప్పాను కదా. కాల్ చెయ్యి. చెయ్యి. నువ్వు వాళ్ళ మాట వింటున్నట్టు, వాళ్ళు చెప్పింది విని నడుచుకుంటున్నట్టు నటించాలి. నువ్వు ఉండక్క, ఫోన్ ఉంది కదా అని చేసేయడమేనా? నన్ను క్షమించండి బావా, ప్లీజ్ బావా. సారీ బావా, ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను. సీరియస్గా చదువుకొని, సీరియస్గా గేట్ ఎంట్రన్స్ రాసి, సూపర్ ర్యాంక్ తెచ్చుకొని, సింప్లీ సూపర్ అనేలా ఎంటెక్లో పర్సంటేజ్ తెచ్చుకుంటాను బావా. ప్లీజ్ బావా, నన్ను నమ్మండి బావా, ప్లీజ్. ప్రామిస్ బావా, శ్రద్ధగా చదువుకుంటాను. ఇంకోసారి ఆడుకుంటూ కనిపిస్తే అప్పుడు మీరు ఏం చేయమంటే అది చేస్తాను. ఏ శిక్ష అయినా భరిస్తాను బావా. కానీ ప్రస్తుతానికి మాత్రం క్షమించి వదిలేయండి బావా. అలా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో, బాగుపడతావు. ఏంటి అలా చూస్తావు? చదువుకో. భూమి, కాఫీ తీసుకురా. యారా, అది బాగున్నావా? రా బాబాయ్, కూర్చో బాబాయ్. ఏంట్రా, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నావు, ఏమైంది? అదే బాబాయ్, ఆ తేజగాడి గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందేమోనని. లేదురా, ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. కానీ వాడిని మీ అన్నయ్య ఎక్కడ దాచాడో చిన్న క్లూ కూడా దొరకటం లేదు. వాడి ఫోను రింగ్ అవుతూనే ఉంటుందిరా, కానీ వాడు లిఫ్ట్ చేయటం లేదు. బాబాయ్, ఇంట్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఈ విషయం వల్ల నేను ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో తెలుసా? వాటన్నిటికీ సమాధానాలు చెప్పాలంటే ముందా తేజగాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి.
వాణ్ణి తెచ్చి లాస్యతో పెళ్లి చేయాలి. అప్పుడు నేనేంటో తెలుస్తుంది బాబాయ్. తప్పకుండా రా, తెలిసొచ్చేలా చేద్దువు కానీ అందుకు నీ వెనక నేనున్నాను కదరా. అన్నా, ఈ చీర మీద ఏ డిజైన్ వేయాలి? రేయ్, చీరలేవు గీరలేవు, ఏదో ఒక డిజైన్ వైపో. బాబాయ్, మా అన్నయ్య కాల్ ఇస్తే అమ్మన్నాను, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను రా. ఇదిగో బాబాయ్, తేజగాడి నెంబర్ చెప్పు. 9848. బాబాయ్, ఏంట్రా? ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య అన్నయ్య నెంబర్ నుంచి వాడికి కాల్ చేసినట్టుంది బాబాయ్. అంటే రోజు అన్నయ్య వాడితో మాట్లాడుతున్నాడన్నమాట. బాబాయ్, ఈ నెంబర్ వాడికి తెలుసు కాబట్టి నువ్వు చేస్తే వాడు తీయట్లేదనుకుంటా. అందుకే నా నెంబర్ నుంచి చేస్తాను. కొత్త నెంబర్ అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు వాడెక్కడున్నాడో తెలుసుకోవచ్చు. ఇంకేం ఆలోచించకు బాబాయ్, ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. బాబాయ్, రింగ్ అవుతుంది బాబాయ్, మాట్లాడు. రేయ్ తేజ, నేను రా దేవరాజ్ని. రేయ్, నా నెంబర్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయటం లేదని కొత్త నెంబర్ నుంచి చేశాను. రేయ్, నువ్వు రోజు ఆ అభిగాడితో మాట్లాడుతున్నావని నాకు తెలుసురా. హ, వాడి కాల్ లిస్టు తెచ్చి చూసి మరీ నీకు ఫోన్ చేస్తున్నాను. హ, చెప్పరా, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ దాచాడు వాడు నిన్ను? చెప్పరా, మాట్లాడవేంట్రా? చెప్తే ఏం చేస్తావురా? ఏంట్రా, షాక్ అయ్యావా? నీ చావు తెలివితేటలు నాకు తెలుసు దేవరాజ్. నీ నక్కజిత్తుల తెలివితేటలు తెలిసి కూడా వాడి దగ్గర ఫోన్ ఎలా ఉంచుతాననుకున్నావురా ఫూల్? రేయ్, ఇంకో ముఖ్య విషయం, ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు అవతల మాట్లాడుతుంది ఎవరో కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడాలి. లేదనుకో ఇలా షాకుల మీద షాకులు తినాల్సి వస్తుంది. సరేనా? అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ టైం జాగ్రత్త పడు. ఏమైంది బాబాయ్? వాడి ఫోను మీ అన్నయ్య దగ్గరుందిరా.
లాస్య రాయలా డిసప్పాయింట్ అయినట్టున్నావు. ఏదేదో ఊహించుకున్నావు, కానీ రివర్స్ అయ్యేసరికి డల్ అయిపోయావు కదా. ఏమైందండి? నీకు తెలివితేటలు తక్కువ అనుకున్నాను, కానీ అతి తెలివితేటలు ఎక్కువని ఇప్పుడే అర్థమైంది. నేను రోజు తేజతో మాట్లాడుతున్న విషయం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసావంటే నీ తెలివితేటలను ఎలా అర్థం చేసుకోవాలి, నిన్ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. లాస్య, మీ బావగారు చెప్తున్నది నిజమా? మాట్లాడుతున్నానా? కాసేపటి క్రితం నువ్వు నాకు ఏం చెప్పావు? పద్ధతిగా ఉంటాను, శ్రద్ధగా చదువుకుంటానని చెప్పావు కదా. కానీ ఎలా నిన్ను నమ్మడం, నమ్మి ఎలా నీకు స్వేచ్ఛనివ్వడం? నీ గురించి ఆదిగాడు సమస్యల్లో ఇరుక్కోబోతున్నాడు. నా మీద కోపంతో, నీకు పెళ్లి చేయాలన్న పంతంతో చివరికి ఆదిగాడు ఆ దేవరాజుకు దగ్గరయ్యాడు. ఆదిగాడు అసలే మొండిగా తయారయ్యాడు. వాడి మొండితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాణ్ణొక కీలుబొమ్మగా ఆడించి చివరికి బలిపశువును చేసే ప్రమాదం ఉంది. చూడు, ఆటలో ఒకసారి ఓడిపోతే ఇంకోసారి గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ గెలవకపోయినా పెద్దగా వచ్చే నష్టమేం లేదు. అదే జీవితంలో ఒకసారి దెబ్బతింటే జీవితకాలమైన కోలుకోలేం. ఒకవేళ కోలుకున్నా పోగొట్టుకున్న జీవితాన్ని, నష్టపోయిన భవిష్యత్తుని తిరిగి తెచ్చుకోలేం. అది గుర్తుంచుకో. ఏంటి లాస్య నువ్వు చేస్తున్న పనులన్నీ? ఏంట్రా మీ అన్న? వాడి బుర్రే బుర్రరా, పాదరసం కన్నా ఫాస్ట్గా పరిగెడుతుంది. మనం ఒక దారిని వెతుక్కునే లోపే వాడు 100 దారులను మూసేస్తున్నాడురా. ఎదుటివాడికి అవకాశం గాని అదును గాని అస్సలివ్వడ్రా. అసలు దొరకటమే కష్టంరా. మీ అన్నయ్య ఆలోచనలను పసిగట్టడం, ఎదుర్కోవటం కొంచెం కష్టంతో కూడుకున్న పనేరా. అయినా సరే ఎదుర్కోవాలి బాబాయ్. నాకు క్షణానికి పంతం పెరిగిపోతోంది. గెలవాలన్న కసి పెరిగిపోతుంది బాబాయ్.